చంద్రబాబుతో కలిసి పీఎం మోదీ నామినేషన్కి వెళ్లారట జూనియర్ ఎన్టీఆర్. కొద్దిసేపు క్రితం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి సంబంధించినటువంటి విషయంలో మరి మోదీ గారికి ఎంతో అనుకూలంగా మాట్లాడేందుకు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి మూడవసారి తన గెలుపు కోసం అయితే నామినేషన్ వేశారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ లోక్సభ ఎన్నికలకి సంబంధించిన విషయంలో మోదీ వారణాసి నుంచి తన గెలుపుకి సంబంధించి నామినేషన్ పత్రాలని సమర్పించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎన్డీఏకి మద్దతు ఏపీలో తమకు మద్దతు ఇచ్చినందుకు గాను నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే మరి బయలుదేరారు. వాళ్ళతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళినట్టుగా అయితే సమాచారం. ఇందులో భాగంగా వారణాసికి వెళ్ళి ఆయన తన పత్రాలను సైతం సమర్పించేటువంటి సమయంలో తోడుగా నిలిచినట్టుగా అయితే తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. మోదీ నామినేషన్ వెంట మరి ఆయన ఉండడం మరింత మంది ఆనందానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు బరిలోకి దిగిన నేపథ్యంలో తన ఆంధ్రప్రదేశ్ వారణాసి నుంచి ముచ్చటగా మూడోసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. కొద్దిసేపటి క్రితటే రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను అందించారు. ఈ స్థానానికి చివరి విడతలో అంటే జూన్ 1వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఈ ఉదయం ఆయన దశాశ్వతమేధ ఘాట్లోని గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీమ తల్లికి కానుకలు సమర్పించుకున్నారు. తర్వాత కాశీ క్షేత్ర పాలకుడైన కాయల భైరవుడిని కూడా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల తర్వాత రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మోదీ వెంట బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన పండిట్ జ్ఞానేశ్వర్ శాస్త్రి, వెనుకబడిన కులాలకు చెందిన నాయకుడొకరు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాలంటీర్ బైజనాథ్ పటేల్, ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన లాల్ చంద్ కుష్వాహా, దళిత నాయకుడు సంజయ్ శంకర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి